సార్ ఇది చాలా అన్యాయం సార్. ఇది మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండి వారు బాధ్యతాయుతంగా ప్రవర్తన చేస్తే బాగుంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. నిన్న కూడా మీ ప్రవర్తన వల్ల మా అవకాశం పోగొట్టుకున్నాం. మేము నిన్న మాట్లాడవలసినటువంటి మీ వల్ల మేము మాట్లాడవలసినటువంటి అప్రాపరేషన్ బిల్లు మాట్లాడలేకపోయినాం. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ధ్వంసం చేసిండ్రో, ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ధ్వంసం చేసిండ్రో చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వకుండా మీరు నిన్న మిమ్మల్ని అడ్డుకున్నారు. ఈ రకమైనటువంటి పద్ధతి మంచిది కాదు. ఈ సభ మీకోసం నడుస్తలేదు. ఈ సభ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం చూస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్న సమయంలో ఈరోజు మరి అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ రకంగా వృధా చేయడం మంచిది కాదు. దీన్ని నేను ఈరోజు పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర మీరు పోషిస్తే బాగుంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. మేము మాట్లాడేటువంటి అవకాశాలు మాకు రావాలా. మేము ఈరోజు ఈ సభకు వచ్చాం. రేపటితోటి చివరి రోజు ఉన్న ఈ 2 రోజులు కూడా ప్రజా సమస్యలు మాట్లాడకుండా ఈ రకంగా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. మీకేమైనా ఉంటే మీ సీట్లో కూర్చొని మీ హక్కులు అడగండి. మీకేమైనా ఉంటే మీరు మరి మీ స్థలంలో కూర్చొని మీరు మాట్లాడండి తప్ప ఈ రకంగా అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, మీరు మీ స్థానానికి వెళ్ళండి. ఈ సభని అడ్డుకోవడం మంచిది కాదు. మీకు ఇష్టం లేకుండా వాకౌట్ చేయండి, కానీ స్టాల్ చేయడం మంచిది కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు. ముందుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మేము సిపిఐగా మొదటి నుంచి కూడా జాతీయ స్థాయిలో పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాము. ఆనాడు ఏబి బర్ధన్ గారు వాళ్ళందరూ కూడా మొదటిసారిగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం